is the most affordable BMW life that you can ever buy. I usually wanted to buy a Harley Davidson. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎక్కువ దూరం వెళ్ళను. దగ్గరలో కూడా కాదు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఏదైనా మంచిది ఉందని నాకు ఐడియా వస్తే అక్కడికి వెళ్ళి తినేయడమే. పెద్ద ప్లానింగ్స్ కూడా ఏం లేవు. ఇవాళ దూరాలు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే తినాలి, ఎక్కడికి వెళ్తే తినాలి, అసలు ఏమీ లేవు. ఇంత వర్షం పడుతుంటే కూడా కష్టమే, ఎవడో రాడు మనతో పాటు వెళ్ళినా సరే. సో కిందకి వెళ్ళి ఫస్ట్ ప్రశాంతంగా టీ తాగేసి అప్పుడు ఆలోచిస్తాను అన్నమాట ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో చాలా ఫేమస్ హోటల్కి వెళ్తున్నాను. అది అమలాపురంలో ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిమం అమలాపురం వాళ్ళందరికీ ఈ ప్లేస్ అక్కడ తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తాను. శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా ఉంటుంది ఒక పెద్ద చెట్టు కింద ఈ ప్లేసు. ఇక్కడ మీకు పెద్దగా ఫ్యాన్సీ హోటల్లో ఉన్నట్టు ఉల్లి బజ్జీ కావాలి, పూరి ఆ టైప్లో కావాలంటే మాత్రం ఇక్కడ దొరకదు. ఇక్కడ అంతా నాటు అండ్ బాగుంటాయి. ఇక్కడ అట్లు ఇదిగో చూడండి, దెబ్బ రొట్టు ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇవే ఉంటాయి ఎక్కువ. దెబ్బ రొట్టు పీస్ వచ్చేసి 20, అట్టు కూడా 30 అంత అనుకుంటా. మన దగ్గర క్యాష్ లేదు, ఈయన దగ్గర ఏమో ఫోన్పే ఉండదు. సో ఎదురుగుండగా షాప్ దగ్గరకు వచ్చి మళ్ళీ 20 రూపీస్ క్యాష్ తీసుకున్నాను అనమాట. నేను జస్ట్ నా ఒకటి కోసం తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ ఇంట్లో చేసారు బ్రేక్ఫాస్ట్, టేస్ట్ చేయాలి అండ్ వీడియో తీయాలని చెప్పి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అయిపోయింది ఇలాగా. ఇదిగోండి, నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుందా బాగోలేదని చెప్పకూడదు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచి ఇక్కడే తింటున్నాను కాబట్టి అందరికీ తెలుసు ఇక్కడ ఎంత బాగుంటుందని. బికాస్ 8:30 తర్వాత మార్నింగ్ ఇతని దగ్గరకు వస్తే మీరు పార్సల్ అడిగితే లేదని చెప్తాడు అతను. ఎందుకంటే అంతమంది ఆర్డర్స్ తీసుకెళ్తారు ఇతని దగ్గర నుంచి, చాలామందికి వెళ్తుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది అంటే నాకు మొన్న తెలిసింది యాక్చువల్లీ. సో ఇంక నేను రివ్యూ చెప్పకలేదు. చట్నీ మాత్రం సూపర్ ఉంటాయి, 2 చట్నీలు కూడా ఇతని దగ్గర అంతా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఇందాక మీరు ఆల్రెడీ ఫుడ్ చూసారు కదా, ఇది చనా చట్నీ, ఇది కూడా సూపర్ ఉంటుందండి. అసలు నేను చెప్తున్నాను కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. అమలాపురం వాళ్ళు అయితే డిఫరెంట్గా అందరికీ ప్లేస్ తెలిసే ఉంటుందండి, బయట వాళ్ళకి తెలియదేమో నాకు తెలిసి. నేను ఒకసారి మన హైదరాబాద్లో ఉన్నప్పుడు కేపీహెచ్బిలో తిన్నానండి. కేపీహెచ్బిలోని ఎక్కడంటే ఎగ్జాక్ట్గా పుల్లట్లు అమ్ముతారు. పుల్లట్లు వెనకాల రోడ్లో మన నడిపుడోళ్ళు పెట్టారన్నమాట షాప్. అది అక్కడ నాకు ఈ టేస్ట్ వచ్చింది కొంచెం అట్ల దగ్గర. అది ఇంకా హైదరాబాద్లో ఇంకెక్కడ రాలేదు. నాకు చాలామంది అంటారు అవి ఉంటాయి, అట్లు ఉంటాయి అని చెప్పి, పుల్లట్లని ఫ్యాన్సీ హోటల్స్ అవి ఉంటాయి, దెబ్బ రొట్టె అది ఇది అని చెప్పి. అసలు ఎక్కడ రాదండి ఈ టేస్ట్ అయితే, అస్సలు రాదు. వాళ్ళు అలా అంటారు కదా, అంత ఫ్యాన్సీగానే ఉంటుంది, ఈ టేస్ట్ అయితే రాదు డెఫినెట్గా. ఇక్కడ టేస్ట్ వేరండి అసలు. నేను చెప్తున్నాను, మీరు నాకు తెలిసి మీరు తినకుండా ఉంటే ఈ పాటికి తినేయండి డెఫినెట్గా వెళ్ళి, చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.